ఫ్రీడమ్ తీసుకునేదాన్ని. మా నాన్నే కదా తిడితే తిడతారేమో అని చెప్పేదాన్ని, అట్లేం లేదు. అంటే నేను చెప్పడం వల్ల ఒక 1000 మందికి లాభం అవుతుందంటే డెఫినెట్గా నేను ఒక తిట్టుబడ్డ తప్పలేదు కదా. ఆ కాన్సెప్ట్లో నేను పనిచేశాను తప్పితే ఎప్పుడు కూడా వెన్ను చూపించలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నన్ను మాత్రం ప్రోటోకాల్ అనేటటువంటి దీనిలో పెట్టి నువ్వు నిజామాబాద్ దాటి బయటికి వెళ్ళడానికి లేదు అని చెప్పేవారు. ఫిజికల్గా రెస్ట్రిక్ట్ చేశారు నాకు, యూ కెనాట్ గో టు అదర్ కాన్స్టిట్యున్సీస్. మీ కదలికలు అనేది రెస్ట్రిక్ట్ చేశారు 100%. బీఆర్ఎస్ నుంచి మీరు రాజీనామా చేశారు, కానీ మీ ఫాదరే అధ్యక్షుడిగా ఉన్న పార్టీ నుంచి చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐడిపిఎల్కి ల్యాండ్కి సంబంధించి దాదాపు 3000 కోట్ల కుంభకోణం, ఎక్సెస్ ల్యాండా సంథింగ్ సర్వే ఓవర్ల్యాప్ ల్యాండ్ని తీసుకొని మీ కుటుంబానికి సంబంధించి కవిత గారి హస్బెండ్ పేరుతో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ భారీ కుంభకోణానికి పాల్పడింది. ఇదొకటి. తర్వాత ఫస్ట్ ఇది భారీ కుంభకోణం ఐడిపిఎల్ ల్యాండ్. నేను నిన్ననే ప్రెస్ మీట్లో అన్ని ప్రూఫ్స్తో సహా ఇచ్చానండి. అసలు ఐడిపిఎల్ ల్యాండ్స్తో ఎటువంటి సంబంధం లేదు. కానీ అనిల్ కన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా, అది వాళ్ళు తప్పు చూపిస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనిల్ కన్స్ట్రక్షన్స్ మా హస్బెండ్ పేరు కింద ఏవి రెడ్డి గారి పేరు ఉన్న ఓన్లీ అదొకటే కాగితం చూపిస్తారు. నా మీద ప్రెస్ మీట్ పెట్టిన ఏలేట్ మహేశ్వర్ రెడ్డి గారిని కానీ, మీరు బీఆర్ఎస్ కృష్ణారావు గారిని కానీ, ఇంకెవరు మాట్లాడితే వాళ్ళని ఫుల్ డాక్యుమెంట్ ఇవ్వమని అడగండి. నేను నిన్న ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చాను మీడియాకి. ఫుల్ ఏదైతే అగ్రిమెంట్ డాక్యుమెంట్ ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వమే పట్టా పాస్బుక్లు ఇచ్చింది. అంతకుముందు 1999 నుంచి అది పట్టా ల్యాండ్ అని రిపీటెడ్గా రెవెన్యూ రికార్డ్స్లో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కూడా పట్టా పాస్బుక్లు ఉన్నాయి, వచ్చాక ధరణి పెట్టాక కొత్త పాస్బుక్లు కూడా ఇచ్చారు. సో కంప్లీట్గా పట్టా ల్యాండ్కి ఆ ఇండస్ట్రియలిస్ట్కి కొట్లాట అల్టిమేట్గా. తర్వాత ఎక్కడో దగ్గర వాళ్ళు 2019లో కాంప్రమైజ్ అయ్యారు. ఏది లోక్ అదాలత్లో కోర్టులో కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయారు దాంట్లోంచి 2019లో. 2022లో బీఆర్ఎస్ గవర్నమెంట్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది. మరి ప్రభుత్వ భూమి అని నన్ను అంటున్నారు. అంటే ఎవరు సంతకాలు పెట్టారు? ప్రభుత్వ భూమికి ఎందుకు పర్మిషన్ ఇస్తారు? మీకోసమే అక్కడ జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్. నాకు అంత సీన్ ఉంటే ఎంత బాగుండేదండి, నేను బయట ఉండేదన్న. ఇప్పుడు నాకు నిజంగానే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి నిజంగానే నేను అడిగిన ప్రతి పని చేస్తే, నేను ఇవాళ ఓపెన్గా చెప్తున్నాను, ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోలేకపోయాను బీఆర్ఎస్ గవర్నమెంట్. 100% మా బంధువులది టీచర్ ట్రాన్స్ఫర్ అడిగి 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 తీసుకొచ్చి వదిలేశాను. ఎందుకంటే కేసీఆర్ గారు అప్పుడు ఒక సిస్టమ్ పెట్టారు, టీచర్ ట్రాన్స్ఫర్ కూడా సీఎంఓ నుండి అయ్యింది. దానికి రాజశేఖర్ రెడ్డి అని ఆయన ఉండేవాడు. సో మనం ఏమైనా పేర్లు ఇచ్చినా కూడా చాలాసార్లు మిస్ అయ్యాయి. ఒకటైతే నాకు పర్టికులర్గా గుర్తుంది. ఒక అబ్బాయిలాగా వచ్చాడు, డెఫ్ అండ్ డమ్, వైఫ్ కూడా డెఫ్ అండ్ డమ్, కిడ్స్ డెఫ్ అండ్ డమ్, ఇద్దరు వేరే వేరే జిల్లాలో పడ్డారు. 100 సార్లు అడిగాండి. ఆ అబ్బాయితో నాకు సంబంధం లేదు, ఎవరో జనరల్గా వాకిన్ పాప వచ్చి లెటర్ రాసి ఇచ్చాడు. 100 సార్లు అడిగా, ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు. అంటే రూల్ పొజిషన్లో ఉన్నవి కూడా కాలేదు. ఇప్పుడు నేను చెప్తూ పోతే ఏమనిపిస్తుంది అంటే ప్రజలకి ఈమె బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నాను. నువ్వు నన్ను టార్గెట్ చేస్తే నేను డెఫినెట్గా టార్గెట్ చేస్తాను కదా. నాతో ఏముంది, నన్ను ఎందుకు పరుష పదజాలతో విమర్శించాలి? నేను ఎక్కడికి వెళ్ళినా కింద ఏం చెప్పారో ఆ ఫీడ్బ్యాక్ యాస్టీస్గా చెప్తున్నా. అంటే నేను అంతకుముందు తిరగలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇది తిరగలేదు. నేను ఎక్కడికి వెళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్లో, నా నిజామాబాద్ పార్లమెంటు, ఢిల్లీ, హైదరాబాద్, మళ్ళీ నిజామాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, ఇంత తప్పితే నేను దేంట్లో ఇన్వాల్వ్ కాదు. నిజామాబాద్లో నాకు బీడీ కార్మికులు ఇచ్చిన రిప్రజెంటేషన్ బాస్కి ఇచ్చేదాన్ని. నిజామాబాద్లో మహిళలు ఏది చెప్పినా సార్కి చెప్పేది. అంతే తప్పితే పైకి మనం వేరే చోట ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడన్నా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తే డెఫినెట్గా చెప్పేదాన్ని. ఏమనుకున్నా సరే చెప్పేదాన్ని, ఇట్లా అనిపిస్తున్నారు, ఇట్లా అంటున్నారు అని. నా మీద ఏమైనా వస్తే కూడా సార్ నాకు ఫోన్ చేసి చెప్పేవాడు, ఇది క్లియర్ చేసుకో, వీడెవడో ఇది అంటున్నాడు, వాడెవడో ఇది అంటున్నాడు అని. అంతకుమించి అంటే ట్రాన్స్పరెంట్గా ఎట్లా ఉంటారో నాకు తెలియదు. ల్యాండ్ కన్వర్జేషన్ అనేది అసలు మీకు సంబంధం లేకుండా 200%, 1000%. ఇప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుందంట కదా, చేసుకొని ఇంకా క్లారిటీగా తెలిసిపోద్ది ఏంటన్నది. కృష్ణారావు గారు కానీ వీళ్ళందరూ మాట్లాడడము ఒకటి. అంటే అసలు కవిత గారి వల్లే పార్టీకి నష్టం జరిగింది, ముఖ్యంగా లిక్కర్ ఇష్యూ మీద. మేము ఎలక్షన్లో ప్రచారానికి వెళ్తే అందరూ కూడా మమ్మల్ని అడిగారు, లిక్కర్ దందాలు చేశారంట అని చెప్పి అడిగారు. దాని కారణంగా మేమందరం ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది ఆ లిక్కర్ ఇష్యూ వల్ల అని చెప్పి. అంటే కామెడీ ఏంటంటే గెలిచిన మాధవరావు చెప్పడం వెరైటీ, ఆయన గెలిచింది కదా. ఒకవేళ ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. రూరల్లో వాళ్ళకి అంత సీన్ లేదు, రైట్? ఎంతో కొంత ఉన్నారంటే హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు ఉన్న కాడ అపోజిషన్ ఉంది, నన్ను అడిగారు అన్నకాడ మాధవరావు ఎట్లా గెలిచి, కృష్ణారావు గారు ఎట్లా గెలిచిండు? మాధవరం కృష్ణారావు ఎంపీ ఎలక్షన్స్ అట్లా కాదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో కూర్చోడానికి నేను కారణం అన్నారు అనుకోండి. అసలు ఆ రోజు ఒక రిపోర్టర్గా మీరు మనలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 2023 ఎలక్షన్స్ 2 కారణాలండి బలంగా.
అభ్యర్థుల్ని మార్చకపోవడం ప్రధాన కారణం, నిరుద్యోగుల సమస్య రెండవ కారణం. ఈ రెండు అంశాలతో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఎలక్షన్ ఓడిపోయిందని ప్రతి ఒక్కరు చెప్తారు. కరెక్ట్గా ఇంకో 15 సీట్లు వచ్చి ఉంటే సీనిట్లు ఉండేది కాదు. 30 మంది అభ్యర్థులు మార్చాలని పదే పదే రిక్వెస్ట్ చేసినా మారకపోవడం అన్నది నేను కాదు, ఎవరైనా చెప్పారు, గ్రాస్ రూట్లో ఎవరైనా. మా నిజామాబాద్ జిల్లాలోనే ఈ ఎమ్మెల్యే వద్దక్క, మాకు వీడికి వేయం, మేము సార్కేస్తామని మొహమ్మద్ చెప్పారు ప్రజలు. చెప్పాం కూడా పైన. 3 నెలల ముందు డిక్లేర్ చేశారు అభ్యర్థుల్ని, అది కూడా చాలా దెబ్బపడింది. ఖర్చు పెట్టి 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 3 నెలలు చివరికి వచ్చేసరికి చతికిలబడ్డ అభ్యర్థులు కూడా ఉన్నారు. చాలా మంది ఇబ్బంది పడ్డే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కరప్ట్ అని నేను అనట్లేదు, డబ్బులు లేని వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ వదిలేసి నా మీద వచ్చిన ఆరోపణలు అని అంటే, కేసీఆర్ గారు ఏం చెప్పారు, వీళ్ళు కేసీఆర్ గారు చెప్పిన దానికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే, మీ అవినీతి ప్రశ్నిస్తే మీ నాయకుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావు. కేసీఆర్ గారే కూర్చొని నన్ను ఏం బీకలేక నా బిడ్డను పట్టుకపోయారు బీజేపీ వాళ్ళు అని చెప్పారు. మరి మాధవరం కృష్ణారావు అంటే ఆయన, ఇంకా చాలామంది ఎవరైతే లిక్కర్ క్వీన్ అది ఇదని నన్ను అంటున్నారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు, బాస్కి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? మరి అది పార్టీ వ్యతిరేక కార్యకలాపం కాదా? చెప్పండి. సో వాళ్ళు ఆలోచించుకోవాలి అది. ఇంకొకటి, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నా డిఫెన్స్కి వచ్చింది. నేను 3 ఏళ్ల నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయంలో. కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా వీరిద్దరు కూడా రిపీటెడ్గా చెప్పారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలో వాళ్ళ నాయకుల్ని ఎవరినన్నా అరెస్ట్ చేయబోతున్నా